నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఏలెత్తి చూపించొద్దు. వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు, వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే వీడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని 10 సార్లు చెక్ చేయండి నేను మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము 95 అసలు 99% అసలు డౌటే లేదు అనుకునేవి కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తా, నా దిక్కు ఎప్పుడు ఏలెత్తి చూపియొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నా అన్ని సినిమాలు ఒక ఎత్తు, అవన్నీ మిక్స్లు వేసి 10 సార్లు తిప్పితే ఈ సినిమా. తెలుగు సినిమాలో గుర్తుపెట్టుకునే మైలురాయి అవుతుంది సార్. చాలా పెద్ద మాట మాట్లాడినా కానీ నేను నైట్ సినిమా చూసి మీకు చెప్తున్నా, కొత్త సినిమా రావాలి అని మనం కోరుకుంటాం కదా. నేను నైట్ సినిమా చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వెనకకి తిరిగి చూస్తే ఇట్లాంటి సినిమా నేను చూడలేదు. అంటే వెరీ న్యూ ఫార్ములా ఆఫ్ కమర్షియల్ సినిమా. అంటే మోర్ దాట్ న్యూ ఫార్ములా కంటే ఇంత యంగ్ కుర్రోడు ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసాడని యుల్ బి సర్ప్రైజ్డ్. ఐ మీన్ తన ఏజ్కి ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అంటే ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా మనకి పెద్ద హీరోలు చేశారు, సో ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అనిపిస్తుంది. నాకు 29 సార్, మొన్న మార్చి 29 నాకు 29 వచ్చింది. ఈ సినిమాలో నాకు 35, 36 తర్వాత 60 స్టేజ్కి కూడా పోయినా. ఆయన చెప్పేది ఏంటంటే 60 ఏళ్ళ వయసులో ఉన్న పాత్ర కూడా బాగా చేసిండని ఆయన చెప్పిండు అంతే. ఛాలెంజ్ నాకు మొత్తం సినిమాలో నాకు ఉన్న ఛాలెంజ్ మీకు చెప్తా. యాక్చువల్లీ ఏం లేవు సార్, చాలా ఈజీగా చేసిన అంటే చిన్న హోంవర్క్ చేస్తాం సార్. ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డానని చెప్పలేను అంతే. దానికి ఒక 20 రోజులు వర్క్షాపు. ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది, దానికి ఏం చేస్తాం, నా జాబ్ ఏంది, రోజు 2 గంటలు ట్యూటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎగ్జాజరేట్ చేయమంటే చాలా కష్టపడ్డాను, రోజు 2 గంటలు. అదే చిన్న హోంవర్క్ చేశాను 20 డేస్ అంతే. కానీ నా దిక్కే వాడు ఏళ్ళు పెట్టవద్దు, నన్ను ఆ స్లాంగ్లో దొరకొద్దు, ఎందుకంటే వీడు తెలంగాణ సినిమాకే పరిమితం, వీడు పలానా వేరే స్లాంగ్ ఇస్తే చేయలేడు అనే మాట నాకు రావద్దు. నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన, అదొకటైతే చెప్తాను. సో నేను ఈస్ట్ వెస్ట్ది మా వాడిని అడిగితే వెస్ట్లో అంత తిప్పరు, ఈస్ట్లో న్యూట్రల్గా ఉండే, ఎందుకంటే మా డైరెక్టర్ అదే ఊరు నుండి. అండ్ మీరు బాగాలేదంటున్నారు కదా, బాగుంది. అమ్మాయి గోదావరి జిల్లా అమ్మాయి కదండి, నేను మీకు చెప్తా, మీరు బాగాలేదంటారు కదా, బాగుంది యాక్షన్ రాలేదంటారు కదా, అది చాలా బాగా వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళు చెప్పారు. కాకపోతే సరే ఇప్పుడు ఈ యాక్సెంట్ లేని పక్కన పెడితే రేపు సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutes తర్వాత నుంచి లంకల రత్న అనే క్యారెక్టర్ని ఫాలో అవుతారు సినిమా అయ్యేదాకా. ఆ క్యారెక్టర్నే మీరు ఫాలో అవుతారు. అతను గోదావరి జిల్లా యాస మాట్లాడుతున్నాడా తెలంగాణ యాస మాట్లాడుతున్నారా మీరు ఏం పట్టించుకోరు, మీరు ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది క్యారెక్టర్ని ఫాలో అవుతారు, ప్రతి ఆడియన్స్ ఫాలో అవుతారు. నేను కూడా మీకు పర్సనల్గా ఆన్సర్ చేద్దామని కాదండి, ఇంతకు ముందు కూడా తెలంగాణ అబ్బాయితో ఒక సినిమా రిలీజ్ అయితే ఆయన ఆంధ్ర యాక్సెంట్ సరిగ్గా చేయలేదు ఆ సినిమాలో అని క్రిటిసైజ్ చేశారు. నేను మీకు పర్సనల్గా ఆన్సర్ చెప్తున్నా, రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్గా. సో మేము వాళ్ళు కలిసేది ఎట్లా కలుస్తాము, సో అది సినిమా మాట్లాడుతుంది అది. కానీ రేపు నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని. రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినావు అని నాకు చెప్పుర్రి, అది కరెక్ట్ చేసుకుంటా. కానీ 10 తప్పులు చేసి 90 కరెక్ట్ చేసినా అంటే 90 బాగా చేసినా అని కూడా మాట్లాడండి. ఎందుకంటే మళ్ళా ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు. అదొకటి రేపు
సక్సెస్ అయితే ఎక్కువ సార్ మీరు ఏం సార్ ప్రిన్సిపల్ అందరికి మీరు ఒక్కరే అడుగుతున్నారనే నేను మీరు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.